అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. నా పేరు అమృత. నేను తల్లిదండ్రుల చాటు ఆడపిల్లని. ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉంటానని అందరూ నన్ను హ్యాపీ అని పిలుస్తారు. 21 సంవత్సరాల వయసు. డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్నాను. ఏదైనా ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేయాలి. నా కాళ్ళ మీద నేను నిలబడాలి. దేనికోసం ఎవరి దగ్గర చెయ్యి చాచకూడదు అని నా కలలు కనేదాన్ని. ఇంతలోనే ఒకరోజు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. నేను ఇప్పుడే పెళ్లి వద్దంటే వద్దు అని మొత్తుకున్నాను. నా ఆశలు ఆశయాలు చెప్పాను. కన్నీళ్లతో బతిమలాడాను. అయినా నాన్న వినిపించుకోలేదు. పైగా ఆయన నాకే చెప్పారు, చూడు హ్యాపీ, కోరి వచ్చిన సంబంధం, సమాజంలో మంచి పేరున్న కుటుంబం. నువ్వు ఆ ఇంటి కోడలు అయితే మాకు దిగులే ఉండదు. పైగా వాళ్లే నీ చదువును కూడా కంటిన్యూ చేస్తా అన్నారు. నీ కలలు ఆశయాలు అన్నీ నెరవేర్చుకోవచ్చు కూడా. ఇంకా మాకు కూడా నీ చెల్లిని ఒకదాన్ని చూసుకోవడం అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు అని నాకు మా కుటుంబ పరిస్థితిని గుర్తు చేస్తూ ఇదే నా భవిష్యత్తు, అంగీకరించక తప్పదు అని చెప్పకనే చెప్పారు. నాన్న పూర్తిగా నిర్ణయించేశాక ఇంకేం చేయాలో తోచలేదు. నాకు నా మాట ఎవరూ వినరు అని అర్థమైంది. మౌనంగానే ఆ పెళ్లి చూపులకు సిద్ధమయ్యాను. పెళ్లివాళ్ళు వచ్చారు. వాళ్ళని చూస్తూనే అర్థమవుతుంది చాలా సాంప్రదాయబద్ధమైన కుటుంబం అని. పెళ్లి కొడుకు, అతని తల్లిదండ్రితో పాటు ఇంకో 2 వచ్చారు. నన్ను తీసుకెళ్లి వాళ్ళ ఎదురుగా కూర్చోబెట్టారు. పెళ్లి కొడుకు పేరు యువరాజ్ అంట. పేరుకు తగ్గట్టుగానే ఉంది మనిషి రూపం కూడా. ఎలాంటి అమ్మాయి అయినా కలలు కనే రాకుమారుడిలాగా ఉన్నాడతను. నాన్న చెప్పింది నిజమే. యువరాజు తల్లి మా ఇంట్లో వాళ్లతో బాగా కలివిడిగా ఉన్నారు. నాకు వాళ్ళ కుటుంబంలో మంచి స్థానమే ఉంటుందనే నమ్మకం బలపడింది నాకు. నేను ఇప్పుడు ఈ పెళ్లికి మనస్ఫూర్తిగా సిద్ధమయ్యాను. కాసేపు మమ్మల్ని మాట్లాడుకోమని ఆ హాల్లోనే వదిలి మిగిలిన వాళ్ళంతా బయటికి వెళ్ళిపోయారు. నేను ఏం మాట్లాడాలి, ఆయన ఏం మాట్లాడతారు, నేనేం సమాధానం చెప్పాలి అని ఆతురతతో పాటు కొంత భయం, ఒకంత బిడియం అన్నీ ఒకేసారి నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. కాసేపటికి ఏమనుకున్నారో కానీ ఆయనే నన్ను పలకరించారు. నీ పేరు ఏమిటి అని నేను చెప్పాను. మెల్లగా గొంతు సవరించుకుని ఆయనే మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టారు. మాది పెద్ద కుటుంబం. మేము పల్లెటూరులోనే ఉంటాం. ఉద్యోగం కోసం బయట ఉన్న పండగలు పబ్బాలు మా ఊర్లోనే జరుపుకుంటాం. పల్లెటూరులో ఉండడం, ఉమ్మడి కుటుంబంలో గడపడం నీకేమైనా ఇబ్బంది ఉందా అని అడిగాడు. అసలు అందులో ఇబ్బంది పెట్టే విషయం ఏముందో నాకు అర్థం కాలేదు. నాకు ఏ ప్రాబ్లం లేదు. ఇన్ఫ్యాక్ట్ పల్లెటూర్లు, ఆ వాతావరణం, పెద్ద కుటుంబాలు అంటే నాకు చాలా ఇష్టమని సమాధానం ఇచ్చాను. ఓకే అయితే అని ఆయన లేచి పెద్దవాళ్ల దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన కూడా నాలాగే మొహమాట పడినట్లున్నారు. సరిగా మాట్లాడలేకపోయారు. పెళ్లి నిశ్చయమవడం, పెళ్లి పనులు మొదలవడం, నా పెళ్లి అన్నీ చకచకా జరిగిపోయాయి. పెళ్లి చూపుల్లోనే ఆయన రూపాన్ని నా మనసంతా నింపేసుకున్నాను. ఆయనతో నా జీవితం గురించి ఎన్నో కలలు కన్నాను. పెళ్లి కుదిరిన క్షణం నుండే ఆయనను ప్రేమించాను. పెళ్లి కూతుని చేసినప్పటి నుండి మనసులోనే ఆయనతో రమించాను. అందమైన ఊహలతో, తీయని కోరికలతో మనసు పొంగుతుంటే అడ్డు వస్తున్న సిగ్గుని ఆనందంగా అనుభవిస్తూ తొలి రేయి గదిలోకి అడుగుపెట్టాను. తీరాన్ని వెళ్లేసరికి ఆయన నిద్రపోతూ కనిపించారు. ఒక్కసారిగా నా మనసు చివుక్కుమంది. 3 రాత్రులు అలాగే నిరాశగా గడిచిపోయాయి. ఎందుకు అలా జరిగిందో అర్థం కావడం లేదు. ఆయనకు నేను నచ్చలేదా? ఎవరి బలవంతోనైనా నన్ను పెళ్లి చేసుకున్నారా? ఇప్పుడు నేనేం చేయాలి? ఎవరితో చెప్పుకోవాలి? ఏమని చెప్పాలి? ఇలా రకరకాల ప్రశ్నలతో సతమతమవుతూ ఉండగానే కొత్త కాపురం పెట్టడానికి ఆయన ఉద్యోగం చేసే ఊరికి వచ్చేశాను. ఇక్కడైనా ఏమైనా మార్పు ఉంటుందా అని ఎదురు చూడడం తప్ప నేను ఏమి చేయగలను? నా పేరు యువరాజ్. నేను పేరుకు తగ్గట్టుగానే ఉంటాను. చాలా ఆనందంగా, సరదాగా గడిచిపోతున్న నా జీవితంలోకి ఉప్పెనలా వచ్చి నా మనసుని అల్లకొల్లోలం చేసి 4 ఏళ్లలో నన్నే నేను మర్చిపోయేలాగా చేసి వెళ్ళిపోయింది ప్రేమ. ప్రేమ అనే అనుభూతి ఎంత వింతగా ఉంటుందో. ప్రేమతో, సాహసంతో ఉన్న వాళ్ళకి తల్లిదండ్రులు, చుట్టూ ఉన్న పరిసరాలే కాదు, మనం కూడా గుర్తురాము. ప్రేమ తప్ప మరేదీ కనిపించదు, వినిపించదు. 4 ఏళ్లు ఆనందంలో ముంచెత్తిన ప్రేమ నేను పల్లెటూరు బయతునని గేలి చేసింది. విదేశాల్లో స్థిరపడాలని అందుకు తగిన వాడిని చూసుకుని వెళ్ళిపోయింది. నా మనసుకు పెద్ద దెబ్బ తగిలింది. కోలుకోలేకపోయాను. కోలుకునే ఉద్దేశము, అవకాశం కూడా రాలేదు. కన్నవారికి, ఉన్న ఊరికి దూరంగా నన్ను నేను బిజీగా చేసుకుంటూ ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయాను. అక్కడ పరిచయం అయ్యాడు శ్రవణ్. ఆడవాళ్ళకి దూరంగా ఉండాలి అనుకున్న నేను అతడికి ఆకర్షితుడినయ్యాను. నాకు తగిలిన గాయానికి తను మందు అయ్యాడు. నా ఒంటరితనానికి తోడయ్యాడు. నా మనసుకు ఇష్టమైన సకుడయ్యాడు. అది తప్పని తెలుసు, ప్రకృతి విరుద్ధమని తెలుసు. కానీ ఎందుకో అతని చెలిమిలో ఏదీ గుర్తు రాలేదు. ఒకవేళ గుర్తొచ్చినా నేను అతని అనురాగం నుండి బయటపడాలని అనుకోవడం లేదు. ఇంతలో నా జీవితంలో అనుకోని కుదుపు. నాన్న నాకు పెళ్లి నిశ్చయించారు. అప్పుడే పెళ్లి వద్దన్నాను. ఎందుకు, ఎవరినైనా ప్రేమించావా అని అడిగారు. నా పరిస్థితి ఏమని చెప్పగలను? చెబితే విని తట్టుకోగలరా? లేదు కదా. అసలు నేను పెళ్లి చేసుకుంటే నా శ్రవణ్ తట్టుకోగలడా? నా పట్ల నా ప్రియురాలు చేసిన మోసం నేను శ్రవణ్కి చేస్తే నా ప్రేమకి విలువెక్కడా? అలాగని కుటుంబ గౌరవాన్ని మంటగలపగలనా?
ఇలా ఆలోచనలతోనే ఎదురు చెప్పలేక నా శ్రవణ అనుమతితో పెళ్లి చూపులకు వెళ్ళాను. అమ్మాయి పేరు అమృత. నవ్వు ముఖం, చారడేసి కళ్ళు, అందానికి నిర్వచనం తనే అని చెప్పాలన్నంత అందంగా ఉంది. తన పెద్ద పెద్ద కళ్ళతోనే నవ్వుతూ చూసింది నన్ను. శ్రవణ్ణి మనసంతా నింపుకున్న నన్ను ఆమె అందం ఆకర్షించలేకపోయింది. కానీ ఆమెను తిరస్కరించేందుకు ఏ కారణం కనిపించలేదు. ఎందుకంటే నాకు పెళ్లి తప్పదు కదా. ఆడదాన్ని నమ్మడం పూర్తిగా మానేసిన నేను అయిష్టంగాని ఒక ఆడదానికి నా జీవితంలో చోటు ఇవ్వడానికి అనుమతించాను. పెళ్లి కూతురుగా ముస్తాబై ఆనందంగా వచ్చి నా పక్కన కూర్చున్న ఆమెను చూసినప్పుడు మాత్రం ఎందుకో అప్పటి వరకు లేని అపరాధ భావం నాలో తొంగి చూసింది. మనసే లేని నేను ఒట్టి పెదవులతో పెళ్లి ప్రమాణాలు చేసి అమృత మెడలో తాళి కట్టాను. పరువు కోసం పరితపించి ఆమె చెయ్యి పట్టుకున్నానే గాని అప్పుడు కూడా తన మీద ఎలాంటి భావమూ కలగలేదు. తొలిరే ఏర్పాట్లు చూసి నాలో తుఫాను చెలరేగింది. ఈ గండం నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ నా శ్రవణే నాకు తోడుగా నిలిచాడు. నా చిలికాడు సలహాతోనే ఆమె కలల రాత్రులను కళ్ళ చేశాను. తప్పించుకున్నాను అనుకునేంతలో కొత్త కాపురం పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. ఇప్పుడు ఆమెను ఎలా ఫేస్ చేయాలి? ఆమెకు ఏమని చెప్పాలి? నిజం ఎంతకాలం దాచగలను? ఇప్పుడే చెప్పేస్తే తట్టుకోగలదా? అర్థం చేసుకుని మౌనంగా ఉంటే పర్లేదు, కానీ అందరికీ చెప్పేసి గొడవ చేస్తే ఏం చేయాలి? నా గౌరవం కాపాడుకోవడానికి పెళ్లి చేసుకున్నాను, దానికే ఇప్పుడు భంగం కలుగుతుంది కదా. నోనో, అలా జరగకూడదు. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. తర్వాత నిదానంగా నచ్చ చెప్పవచ్చు అనుకున్నాను. కొత్తింట్లో గృహప్రవేశం అయ్యాక ఇల్లు వాకిలి చక్కబెట్టి మా ఇరువురి తల్లిదండ్రులు చుట్టాలు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి మళ్ళీ ఏకాంతం. నన్ను భయపెడుతున్న ఏకాంతం, నేను వద్దనుకునే ఏకాంతం. ల్యాప్టాప్లో పని చేసుకుంటున్నట్లు నటిస్తున్నా నా దగ్గరకు పాల గ్లాస్తో వచ్చింది అమృత. వచ్చిందే కానీ మొహమాటంగా నన్నే చూస్తూ మౌనంగా నిలబడిన తన చేతిలోని గ్లాస్ తీసుకుని కూర్చున్నట్లు సైగ చేశాను. అయినా తను కూర్చోలేదు. నేనే చొరవగా తన చెయ్యి పట్టుకుని లాగి నా పక్కన కూర్చోబెట్టుకుని, అమృత, నువ్వు చదువుకోవాలని, జాబ్ చేయాలని అనుకుంటున్నావట కదా. నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. ముందు ఆగిపోయిన నీ చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం తెచ్చుకో. అప్పటి వరకు మనం ఇక్కడే ఇలాగే స్నేహితులుగానే ఉందాం. ఇంకా చదువులో ఏమైనా సందేహాలు ఉన్నా నువ్వు నిస్సంకోచంగా నన్ను అడగొచ్చు అన్నాను, నాలో ఉన్న అంతర్మదనం బయటపడకుండా. అలా ఆయన చొరవగా నా చెయ్యి పట్టుకుని లాగగానే నేను నేరుగా వెళ్ళి ఆయనను గుద్దుకుని ఆయన పక్కన కూర్చున్నాను. తొలిసారి ఆయన స్పర్శతో నా ఒంట్లోని నరాలన్నీ జివ్వున లాగాయి. మనసు ఏదో తెలియని తీరాల్లో విహరించింది. తర్వాత ఆయన ప్రేమగా నా చదువుకి తోడుంటానని చెప్పడం నా ఆనందాన్ని ఇంకా పెంచింది. అప్పుడే రసాస్వాదన జరగదని చిన్న నిరాశ ఎదురైనా ఆయనకి నా అభిప్రాయాల మీద ఉన్న విలువ చూసి నా అంత అదృష్టవంతురాలు లేనే లేరని పొంగిపోయాను. ఆయన మీద ఉన్న ప్రేమ రెట్టింపయ్యింది. జన్మజన్మలకి ఆయన్నే నాకు భర్తగా ఇమ్మని ఆ దేవుణ్ణి మనసులోనే కొన్ని 100 సార్లు వేడుకున్నాను. ఆయన సాంగత్యంలో, ఆయన చెరువులో 2 ఏళ్ల కాలం ఇట్టే గడిచిపోయింది. ఎన్నో కొత్త విషయాలు నేను నేర్చుకున్నాను. ప్రతి విషయం ఎంతో ఓపికగా చెప్పారు. అనుకున్నట్లుగానే నేను కలగన్న ఉద్యోగం కూడా వచ్చేసింది. ఉద్యోగం వచ్చిన ఆనందంలో ఇక ఆయనకు పూర్తిగా నేను సొంతం కాబోతున్నాను అనే ఆశతో ఇన్నాళ్ల విరహానికి ఇప్పుడు ప్రతిఫలం ఇవ్వాలని మదిలోనే కలలుగంటూ ఇంటికి చేరాను. ఆ రోజు ఎందుకో అప్పటికే ఆయన ఇంట్లో ఉన్నారు. ఫోన్లో ఎవరితోనో ప్రేమ కబుర్లు చెబుతున్నారు. ఆయన నన్ను గమనించలేదు. కానీ ఆయన మాటలు విన్న నాకు మాత్రం భూమిలోకి కూరుకుపోయినట్లే అనిపించింది. వెంటనే ఆయన్ని నిలదీద్దామనిపించింది. కానీ ఏమని అడగగలను? చదువుకోవాలని పుస్తకాలు పట్టుకుని నేనే కదా ఆయనను విస్మరించాను. నా తప్పుకి ఆయనను ఏమని ప్రశ్నించగలను? చేతులా చిదుముకున్న నా కాపురాన్ని ఎలా కట్టుకోగలను అని ఏడుస్తూ ఎంతసేపు గడిపానో నాకు తెలియదు. ఆయనకు నచ్చిన ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి అనిపించింది. ఆయనతో ఏమీ మాట్లాడాలని అనిపించలేదు. నాలో నుండి నా శరీర భాగాన్ని బలవంతంగా ఎవరో తీస్తున్నట్లు బాధ, నొప్పితో సోఫాలో కూలబడిపోయాను. కాసేపటి కళ్ళు తెరిచిన నేను నా గదిలో మంచం మీద ఉన్నాను. నా ఎదురుగా ఆయన ఎంతో ఆదుర్దాగా నన్నే చూస్తున్నారు. ముందు ఒక్క క్షణం నాకేమీ అర్థం కాలేదు. కాసేపటికి తేరుకుని, ఎవరా అమ్మాయి అని అడిగాను. తన భవిష్యత్తుకి సాయం చేస్తూ ఒకే ఇంట్లో కలిసి ఉన్న స్నేహితులలాగానే ఉన్నాము. అయితే తనతో ఉన్న ఈ 2 ఏళ్లలో ఆడవారి మీద నాకున్న ద్వేషమైతే తొలగింది, కానీ తన మీద ఎలాంటి ఆసక్తి కలగలేదు. నేను పూర్తిగా శ్రవణ్కి అలవాటు పడిపోయాను. ఆ రోజు తన ఉద్యోగానికి సంబంధించి రిజల్ట్స్ వస్తాయని నేను త్వరగా ఇంటికి వచ్చేశాను. తన ఆనందంలో నేను కూడా భాగస్వామిని అవ్వాలి అనుకున్నాను. ఇంట్లో తను కనిపించకపోవడంతో శ్రవణ్కి ఫోన్ చేసి కాసేపు మాట్లాడి బయటకు వచ్చి చూస్తే ఎదురుగా సోఫాలో తను నిద్రపోతూ కనిపించింది. తను అక్కడ పడుకుని నిద్రపోవడం ఏమిటి? అయినా అసలు ఎప్పుడు వచ్చింది? అలసిపోయింది అనుకుని లేపాలని ప్రయత్నిస్తే తనలో ఎలాంటి కదలిక లేదు. కంగారుగా అనిపించి తన గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టి నెమ్మదిగా నీళ్లు చల్లి లేపాను. ఏమైందని అడిగాను. ఏ సమాధానం చెప్పలేదు. ఎందుకో బాగా ఏడ్చినట్లు అనిపించింది. కళ్ళు ఉబ్బిపోయి విచారవదనంతో ఉంది. బహుశా ఉద్యోగం రాలేదనుకుంటా. మళ్ళీ కదిపాను. హాస్పిటల్కి వెళ్దామా అని. దానికి సమాధానంగా వద్దు అన్నట్లు తల ఊపి
ఎవరామె అంది దుఃఖంతో, బొంగురు పోయిన గొంతుతో. నాకు అప్పుడు అర్థమైంది. నేను శ్రవణ్తో మాట్లాడడం విని నేనెవరో ప్రియురాలతో మాట్లాడుతున్నాను అనుకుని ఇంత దూరం తెచ్చుకుందని. నిజం చెప్పాల్సిన సమయం వచ్చిందని గ్రహించాను. నిజమే. ఇప్పటికీ నిజం దాస్తే తనను ఎలా దూరంగా ఉంచగలను? ఏం చెప్పి తప్పించుకోగలను? ఇంకెన్నాళ్ళు నటించగలను? తను నన్ను అసహించుకున్నా పర్వాలేదు. ఏమైతే అది జరిగింది అని తనకి గతమంతా చెప్పేశాను. శ్రవణ్తో నాకున్న అనుబంధంతో సహా చెప్పేశాను. ఆయన తనకు దూరమైన ప్రేమ గురించి చెప్పినప్పుడు బాధ అనిపించినా ఎప్పుడైతే మన కొత్త సహచరుని గురించి చెప్పాడో అప్పుడే నాకు ఆ బాధ స్థానంలో కోపం, అసహ్యం వచ్చి చేరాయి. అసలు ఇలాంటి వ్యక్తితో 2 ఏళ్లు కలిసి ఉన్నాను అని గుర్తుకొచ్చి నా మీద నాకే జాలేసింది. మరి అన్నీ తెలిసి నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశావని నిలదీశాను. గొడవ పడ్డాను, ఏడ్చాను. ఆయన నన్ను ఆపే ప్రయత్నం చేయలేదు. కాసేపు చూసి నేను చెప్పాల్సింది చెప్పేశాను. తర్వాత నీ ఇష్టం అన్నట్లు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. నా దురదృష్టానికి ఏడ్చుకున్నానే కానీ ఎవరితోనూ ఈ విషయం చెప్పాలి అనిపించలేదు. కొత్తగా వచ్చిన ఉద్యోగంలో బిజీగా గడిపేస్తున్నాను. ఆయనతో మాట్లాడాలని కానీ కనీసం ఆయన వంక చూడాలని కానీ నాకు అనిపించలేదు. పొరపాటున ఎప్పుడైనా ఎదురుపడినా ఎందుకో నాకు ఒళ్ళంతా పురుగులు పాకినట్లుగా అనిపిస్తుంది. నాతోనే నేను ఒంటరిగా విరక్తిగా బతికేస్తూ ఉంటే పరిచయం అయ్యాడు వంశీ. ఎప్పుడు చలాకీగా నవ్విస్తూ ఎదుటివారి బాధలను తన బాధలుగా భావించేవాడు. కేవలం ఒక్క చూపుతోనే ఎదుటివారు ఆనందంగా ఉన్నారో బాధలో ఉన్నారో తెలుసుకోగలడు. తను ఎక్కడ ఉంటే అక్కడ మనుషులే కాదు, వాతావరణము, ప్రకృతి కూడా తనకి లొంగిపోయినట్లుగా అనిపించేది. వాటితో పాటు నేను కూడా. ఆ కృష్ణుడు బృందావనానికి ఎంత ఆనందాన్ని, అందాన్ని ఇచ్చాడో ఇప్పుడు ఈ వంశీకృష్ణ రూపంలో నాకు అర్థమవుతూ వచ్చింది. అతని మాటలు, అతని ప్రేమ, అతని ఆనందం, అతని సాంగత్యం నన్ను ఆకర్షించాయి. వంశీకి కూడా నాలాగే ఉందని అతను నాకు తన ప్రేమను వ్యక్తపరిచినప్పుడే తెలిసింది. వంశీ నన్ను ప్రేమించాడనే మాట నన్ను ఆనంద డోలికల్లో విహరింపచేసింది. వెంటనే ఒప్పేసుకుని అతని సొంతం అవ్వాలనుకున్నాను. కానీ నా గతం, నా వైవాహిక జీవితం గురించి అతనికి చెప్పడం నా ధర్మం అనుకున్నాను. పెళ్ళి అయిన విషయం, నా భర్త విషయం వంశీకి చెప్పేశాను. తను దాన్ని కూడా ఎంతో ఓర్పుగా, పాజిటివ్గానే స్వీకరించాడు. నా చెయ్యి అందుకోవడానికి, నాతో జీవితం పంచుకోవడానికి మనస్ఫూర్తిగా సిద్ధపడ్డాడు. నాకు కూడా నేను తనతో జీవించడానికి ఎవరి అనుమతి నాకు అవసరం లేదనిపించింది. ఇంట్లో ఒక ఉత్తరం రాసిపెట్టి నా బట్టలు, సర్టిఫికేట్లన్నీ సర్దుకుని వెళ్ళిపోవడానికి అడుగు బయట పెడుతూ ఉండగా ఒక ఫోన్ వచ్చింది. అవతలి మాటలు వినగానే నా చేతిలోని బ్యాగ్ కింద పడిపోయింది. నా అడుగు ముందుకి పడలేదు. పరుగున ఫోన్లో వ్యక్తి చెప్పిన హాస్పిటల్కి వెళ్ళాను. నేను నిజం చెప్పాక అమృత చూసిన చూపు నన్ను నిలువెల్లా దహించి వేసింది. తన మాటల్లోనూ తన బాధలను న్యాయం ఉంది. అందుకే నా నోరు మూగబోయింది. గత 2 ఏళ్లుగా తన స్నేహం అలవాటైన నేను ఇప్పుడు తన ద్వేషాన్ని భరించలేకపోతున్నాను. నిజమే, నా వల్లనే తన జీవితం నీరుగారిపోయింది. నా వల్లనే తన యవ్వనం అడవి కాచిన వెన్నెల అయింది. నా తప్పును నేనే దిద్దుకోవాలి అనుకున్నాను. సమాజంలో నేను చులకనైనా పర్వాలేదు, తను కోల్పోయిన జీవితాన్ని తనకు ఇవ్వాలి అనుకున్నాను. దగ్గరుండి తనకి ఒక మంచి వ్యక్తితో మళ్ళీ పెళ్లి చేయాలి అని నిర్ణయించుకున్నాను. శ్రవణ్ కూడా నా నిర్ణయాన్ని సమర్థించాడు. మళ్ళీ పెళ్లికి తనను ఒప్పించాలంటే నేను ఒక్కడనే మాట్లాడేందుకు నాకు ధైర్యం సరిపోలేదు. అందుకే నేను శ్రవణ్తో కలిసి మా ఇంటికి బయలుదేరాను. అదిగో అప్పుడే మళ్ళీ నా జీవితానికి ఇంకో అగాధం ఎదురయ్యింది. అనుకోకుండా మా కారుకి యాక్సిడెంట్ అయ్యింది. నా ప్రాణమైన నా చెలికాడు నా కళ్ళెదుటే నన్ను మళ్ళీ ఒంటని చేసి తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయాడు. నాకు కూడా శరీరంలో కొన్ని చోట్ల ఎముకలు విరిగిపోయాయని అర్థమవుతుంది. నా ప్రాణం కూడా పోయేలాగా ఉంది. చుట్టూ చేరిన వాళ్లలో ఎవరూ నన్ను, నా శ్రవణ్ పార్థివ దేహాన్ని హాస్పిటల్కి తరలించారు. నా ఫోన్ తీసుకుని అందులో నుంచి అమృతకి కూడా ఫోన్ చేసి విషయం చెప్పినట్లుగా ఉన్నారు. ఎమర్జెన్సీగా నన్ను ఆపరేషన్ కోసం తరలిస్తూ ఉండగా నా కోసం వెతుక్కుంటూ వచ్చింది అమృత. నేను చేసే నా తప్పుల్ని కూడా క్షమించి మానవత్వంతో ఈసారి తనే నా చెయ్యి అందుకుంది. ఇప్పుడు నాకు తనని వదలాలని లేదు. నా వలన తనకి ఎలాంటి సుఖం ఉండదు అని తెలుసు. కానీ నేను ఒంటరిని అవుతానని భయం. నా స్నేహితురాలిగా తను నాతోనే ఉండాలనే స్వార్థం ఆ క్షణంలో నన్ను పూర్తిగా ఆవరించేశాయి. నా శ్రవణ బదులుగా నా ప్రాణం పోయినా బాగుండేది. కనీసం అమృత జీవితమైనా బాగుపడేది. రక్తగాయాలతో ఆయన అలా చూడగానే నా మనసు కరిగిపోయింది. ఆయన నా పట్ల చేసిన తప్పుల స్థానంలో పెళ్ళైన నాటి నుండి మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహం గుర్తొచ్చింది. ఆయనతో నాకున్న అనుబంధం గుర్తొచ్చింది. నా పట్ల ఆయన చూపిన బాధ్యత గుర్తొచ్చింది. ఆయన కట్టిన తాళిని తీసేద్దామని నేను అనుకోగానే ఆయనకి ఇలా జరిగింది అంటే మాంగళ్యంలోని మహిమ తెలిసింది. ప్రేమంటే మన కోసం మాత్రమే కాదు, స్వార్థంతో కాదు, మనం ప్రేమించిన వాళ్ళలోని లోపాలని కూడా ప్రేమించాలి అని తెలిసింది. ఆయన ప్రేమించిన వ్యక్తి చనిపోయాడని బాధలో ఉండి కూడా నన్ను చూడగానే నేను వచ్చాననే ఆనందం స్పష్టంగా కనిపించింది ఆయన కళ్ళల్లో. ఆయన చెయ్యి పట్టుకోగానే ఎప్పటికీ విడవద్దు అనే అభ్యర్థన తొంగి చూసింది మూతలు పడుతున్న ఆయన కళ్ళల్లో. ఆయనను అలా చూసిన క్షణమే నా పంతం చచ్చిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆయన్ని ప్రేమించాలని ఉంది. అవును, ఆయనను మళ్ళీ ప్రేమిస్తాను.
ఇప్పుడు భార్యలా కాదు, అమ్మలాగా ప్రేమిస్తాను. ఇక ఎప్పటికీ ఆయన్నే ప్రేమిస్తాను. నాకు తెలుసు వంశీకి నేను ఆశలు కల్పించానని. నాకు తెలుసు నేను తనని మోసం చేస్తున్నానని. నాకు తెలుసు తను నన్ను అర్థం చేసుకోగలడని. నాకు తెలుసు తను నా నిర్ణయాన్ని గౌరవించగలడని. నాకు తెలుసు తనకి మంచి భవిష్యత్తు వస్తుందని. అందుకే ఈసారి బలవంతంగా వంశీని నా మదిలో నుండి, తన రూపాన్ని నా కళ్ళలో నుండి, తన నెంబర్ని నా ఫోన్లో నుండి తీసేసి నా భర్త యువరాజు క్షేమంగా సురక్షితంగా బయటకు రావడం కోసం ప్రేమగా ఎదురు చూస్తున్నాను.